శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు నుంచల ప్రతి గురువారం ఒక ఎపిసోడ్ అయితే రాబోతుంది. పరిహారాలకు సంబంధించిన ఎపిసోడ్ ఉంటుంది. ప్రతి గురువారం రోజు ఏదో ఒక రెమెడీ, మన లైఫ్ లోపల ఉపయోగం పడే రెమెడీ గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాము. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక ప్రశ్న మీకు తెలుసు, కానీ దానికి సంబంధించి సమాధానం తెలియకపోతే ఎలా? ఒక ప్రశ్న మీకు తెలుసు, దానికి సంబంధించి సమాధానం తెలియకపోతే ఎలా? దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. ఎవ్రీడే అంటే ఎవ్రీడే మనకి ఇది కుదరదు, ఎందుకంటే ఎంత అని చెప్తాం, ఎంత అని చూస్తాం మీరు. సో ఎవ్రీ థర్స్డే, ప్రతి గురువారం రోజు ఈ ఎపిసోడ్ అయితే ఉండబోతుంది. రాత్రి 8 గంటల వరకు అయితే వీడియో అయితే మీకు తప్పకుండా వచ్చింది. సో మిస్ అవ్వకండి. ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే వీడియో కనుక చూసుకున్నట్లయితే, విద్యార్థుల తెలివితేటలు పెరగడానికి విద్యార్థుల తెలివితేటలు పెరగడానికి ఏం రెమెడీ ఉండబోతుంది. చూడండి, మీకు మాట చెప్తా తెలుసుకోండి. ముఖ్యంగా ప్రతి ఒక్క విద్యార్థి చేయాల్సింది ఏంటంటే తప్పకుండా చదవాల్సిందే. చదవకుండా దేవుడు కూడా మీకు సహకారం చేయడు. చదవాల్సిందే. మీరు తప్పకుండా చదవాల్సిందే. చదువు లోపల మీకంటూ గొప్పతనం, మీరు చదువులోనే వెళ్ళాలి. కానీ కొన్నిసార్లు ఏమో తెలుసుకోండి, మనం చాలా ప్రయత్నం చేస్తాము. మనం ప్రయత్నం చేయమని కాదు, మనం కొందరు ప్రయత్నాలు చేస్తారు, కానీ అయినా కొందరికి గుర్తు ఉండదు. ఇప్పుడు కూడా ఇంత వయసు కూడా కొందరు చాలామందికి వస్తుంటుంది, అయినా కొన్ని విషయాలకు గుర్తు ఉండవు. తెలివితేటలు అంత ఎక్కువగా ఉండవు. దీని రీజన్ కనుక మీరు చూసుకున్నట్లయితే, దీని వెనకాల ఓన్లీ వన్ ప్లానెట్, ఇట్స్ మర్క్యూరీ. జ్యోతిష్ శాస్త్ర పరంగా చూసుకున్నట్లయితే దీనికి కారణం బుధుడు దీనికి కారణం అవుతాడు. సో నేను చెప్పబోయే పరిహారం ఏదైతే ఉందో, ఇది సౌందర్య లహరి నుంచి వచ్చిన ఒక శ్లోకం ఉన్నది. శ్రీమద్ శంకరాచార్యులు కనుక చూసుకున్నట్లయితే, ఆది శంకరాచార్యులు సౌందర్య లహరి లోపల 14వ శ్లోకం చెప్పడం జరిగింది. ఈ శ్లోకం కనుక మీ ఇంట్లో ఉన్న విద్యార్థులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎవ్వరు కూడా చదువుకోవచ్చు. ప్రతిరోజు 21 సార్లు చదవాలి విద్యార్థులు. పెద్ద స్తోత్రం కాదు, శ్లోకం ఉంది. ఆ శ్లోకమే డైలీ 21 సార్లు చదివించండి మీ విద్యార్థులకి. 108 రోజుల తర్వాత, 3 మంత్స్ తర్వాత మీరు రిజల్ట్ చూస్తారు. 3 మంత్స్ తర్వాత మీరే రిజల్ట్స్ చూస్తారు. కానీ ఒక్కరోజు కూడా తప్పకుండా చేయాలి. ఒక్కరోజు కూడా తప్పకుండా చదవాలి. మార్నింగ్ స్నానం చేసిన తర్వాత టవల్ అంటే వాళ్ళు పూజా వస్త్రాలు ఉంటే పూజా వస్త్రాలు, లేకపోతే ఇక టవల్ కట్టుకొని బనియాన్ మీద ఉండి, చాలామంది ఇలాగే చేస్తుంటారు కాబట్టి అలాగే చెప్తున్నారు. కానీ యాక్చువల్లీ అలా చేయకూడదు. పూజకు సంబంధించి ఒక వస్త్రాలు ఉంటాయి, అది దానితోటి పూజ చేయాల్సిందే. పిల్లలు చిన్న ఉన్నారు కాబట్టి ఇంకా వదిలేయండి. కానీ ఒక మాట చెప్తా, పెద్దవాళ్ళు తప్పకుండా పూజా వస్త్రాలు అయితే ధరించాలి. నేను డిస్క్రిప్షన్లో కూడా ఆ శ్లోకం ఇస్తాను. శరజ్యోత్స్నాం శుద్ధాం శశియుత జటా ఝూట మకుటం వరత్రాసత్రాన స్ఫటిక ఘటిక పుస్తకకరాం సకృన్నత్వ కతిమవసతాం సన్నిధతే మధుక్షీర ద్రాక్ష మధురిన ఫణితయ. ఈ శ్లోకం ఏదైతే ఉందో శంకరాచార్యులు చెప్పడం జరిగింది అమ్మవారికి సంబంధించి. శారదాదేవికి సంబోధించారు. లలిత మహాత్రిపుర సుందరిని శారదాదేవిగా సంబోధించారు. శ్రీ విద్య సంప్రదాయం లోపల ముందుగా ఈ శ్లోకంతో మొదలవుతుంది. ఎందుకని తెలుసుకోండి. ఈ శ్లోకం మాతో చేయిస్తారు. డైలీ 108 సార్లు చేయించారు. ఎన్ని రోజులు? 3 ఇయర్స్ చేయించారు. 3 ఇయర్స్ కంటిన్యూ చేస్తున్న తర్వాత ఇక అప్పుడు మీ తెలివితేటలు పెరుగుతాయి, మీరు మాట్లాడే వాక్ చాతుర్యం పెరుగుతుంది, మీరు మాట్లాడేది కూడా ఇతరులకు అర్థం అవుతుంది. ఎవరికి అర్థం అవ్వాలి? వాళ్ళకే అర్థం అవుతుంది. ఎలా అర్థం అవ్వాలి? అలా అర్థమవుద్ది. సో చెప్పాల్సింది ఏంటంటే, పిల్లల కోసం ఇది చాలా అద్భుతమైన శ్లోకం ఉంది. మీ పిల్లవాళ్ళు మీరు చూడండి, కేవలం 90 రోజుల తర్వాత ఎక్స్పర్ట్ తప్పకుండా అవుతారు. మీ పిల్లలకు చదువు రాకపోయినా సరే స్కిల్స్ అనే డెవలప్మెంట్ అవుతాయి. ఎందుకంటే కొందరు బై డిఫాల్ట్ కొందరు ఏముంటుంది తెలుసుకోండి, వాళ్ళు చదువు కోసం పుట్టరు. కానీ ఒక నార్మల్ ఎడ్యుకేషన్ అయితే ఉండాలి. ఆ డిగ్రీ కావచ్చు, మనం ఇంటర్ అంటాం అంతవరకు కావచ్చు,
ఫ్యూచర్ లోపల ఒక మాట చెప్తే తెలుసుకోండి. ఫ్యూచర్ లోపల చదువు అంతా కాదు, ఫ్యూచర్ లోపల స్కిల్ అంతా. మీ దగ్గర ఏం స్కిల్ ఉంది అదే మీ కెరియర్ అవుద్ది. మీరు బాగా చదువుకుంటారు, అది మీ ప్రభుత్వంలో వెళ్ళగలుగుతారు. మీ దగ్గర చాలా కమ్యూనికేషన్ స్కిల్ ఉంది, న్యూస్ రిపోర్టర్ లోపల వెళ్తారు. సో పాయింట్ ఇక్కడ ఏంటంటే మనకేమైతే వచ్చుద్దో ఫ్యూచర్లో అది మన కెరియర్ ఉంటుంది. సో విద్యార్థులు ఎవరైనా కావచ్చు, మీకు అనిపించినట్లయితే నా స్మరణ శక్తి సరిగ్గా లేదు, నా ప్రజ్ఞాశక్తి సరిగ్గా లేదు, అమ్మవారిది శ్లోకం చదవండి. దీనికి ఎలాంటి బంధనాలు అయితే అస్సలు లేవు. ప్రతిరోజు చదవండి, ప్రతిరోజు చదువుతూ ఉండండి. మీకు చాలా చాలా హెల్ప్ అయితే అవుతుంది. ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీడియో తప్పకుండా షేర్ చేయడానికి ప్రయత్నించండి. మీ ఇంట్లో కావచ్చు, మీ చుట్టాలతో కావచ్చు, ఎవరు కూడా పిల్లలు కనుక ఉన్నట్లయితే వాళ్ళకి వీడియో తప్పకుండా పంపించండి. మీకు అనిపించవచ్చు మా పిల్లలు ఎక్కువ సెల్ ఫోన్ యూజ్ చేస్తున్నారంటే దానికి సంబంధించి రెమెడీ ఒకటి ఉంది, అది నేను ఒక నెక్స్ట్ మంత్ అయితే చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ఓకే, సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రే నమః. క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. చూడండి, మీకు మాట చెప్తా. ప్రతి ఒక్క వ్యక్తికి ఒక జాతకం ఉంటుంది. మనం పుట్టిన తేదీ సమయ అనుసారంగా మనకంటూ ఒక జాతకం ఉంటుంది. ఆ జాతకం లోపల ఈ సంవత్సరం, రాబోయే సంవత్సరం ఏ గ్రహాలు ఏ ప్రకారంగా మన పైన శాసించుతాయి దానికి సంబంధించి పూర్తి వివరణ మన జాతకంలో ఉంటుంది. కానీ మన జాతకం మనకు తెలియదు. సో అలాంటి టైం లోపల ఎవరైనా పరిపక్వత జ్యోతిషుల దగ్గర జాతకం చూపించుకోండి. కానీ మా ద్వారా ఒక విశేషం ఏంటంటే మేము జాతకం చెప్పిన తర్వాత కేవలం జాతకం చెప్పిన తర్వాత రెమెడీస్ అయితే చెప్పడం జరుగుద్ది. కానీ ఇన్ కేస్ మీకు జాతకం కనుక వీడియో ఫార్మాట్లో కావాలనుకున్నట్లయితే, ఎందుకంటే చాలామంది ఒకసారి చెప్పిన తర్వాత మళ్ళీ తర్వాత మర్చిపోతుంటారు. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తుంటా, మళ్ళీ తర్వాత మీరు మర్చిపోతుంటారు. కానీ అదే కనుక వీడియో ఫార్మాట్లో ఉన్నట్లయితే మీకు ఎప్పుడు కూడా ఏదైనా ఉన్నప్పుడు, ఏదైనా శంక, ఏదైనా డౌట్ ఉన్నప్పుడు మీరు అప్పుడు చూడగలుగుతారు. అందులోపల కొన్ని విషయాలు ముఖ్యంగా చెప్పడం జరుగుద్ది. అని ఈసారి ఏంటంటే రాబోయే 5 సంవత్సరాల జాతకం ఏ ప్రకారంగా ఉండబోతుంది చెప్పడం జరుగుద్ది. ఇత పూర్వం ఏంటంటే 10 సంవత్సరాల గురించి ఉండి, కానీ ఇప్పుడు ఏంటంటే 5 ఇయర్స్ 5 సంవత్సరాల గురించి వీడియో ఫార్మాట్ అయితే చేయడం జరుగుద్ది. మీకు కనుక మీ జాతకం లోపల రాజయోగాలు, దుర్యోగాలు, ఏదైనా దోషాలు కనుక ఉన్నట్లయితే దానికి సంబంధించిన పూర్తి తెలుసుకోవాలనుకున్నట్లయితే వీడియో ఫార్మాట్ లోపల మీకు అందుబాటులో ఇవ్వడం జరుగుద్ది. కానీ ఏదైతే ఈ వీడియో ఉందో మీరు ఫీజ్ పే చేసిన తర్వాత జాతకం ముందుగా నేను మీతో మాట్లాడతా పూర్తి చెప్పిన తర్వాత ఆఫ్టర్ 15 డేస్ లోపల అయితే మీ జాతకం వీడియో వచ్చుద్ది. అంత ఫాస్ట్గా తొందరగా అయితే కుదరదు సార్ అని ఒక మాట చెప్తున్నా. ఈ వీడియో ఫార్మాట్ లోపల విశేషంగా కొన్ని పరిహారాలతో పాటు కొన్ని రేర్ కండిషన్స్ కూడా మీకోసం చెప్పడం జరుగుద్ది. అది చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే వీడియో లోపల మేము చెప్పడం జరుగుద్ది. ఇన్ కేస్ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వీడియో ఫార్మాట్ లోపల మీ జాతకం చేయించుకోవడానికి తప్పకుండా కింద కనపడుతున్న నంబర్ పైన మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి. ఇక మీరు ఏదైతే చూస్తున్నారో కంటిన్యూ చేయండి.